అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 27 జరిగిన హౌస్ బ్రేక్ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 20,20,000 విలువైన 13.4 తులాల బంగారు ఆభరణాలు, 330 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై శుక్రవారం అల్వాల్ పోలీస్ స్టేషన్లో సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించగా బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి పాల్గొని కేసు వివరాలు వెల్లడించారు. అల్వాల్లో నివసించే మేదిశెట్టి శ్యామరావు దంపతులు జూన్ 3న ఇంటికి తాళం వేసి మెదక్కు వెళ్లారు. జూన్ 27న తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు, బీరువా పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఇంటికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న కోలి లోవరాజు ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం చోరీ చేసిన బంగారు, వెండి వస్తువులను పాపని రాజు, మైలారం, మహేష్ చార్లకు విక్రయించినట్లు నిర్ధారించారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ పర్యవేక్షణలో బేగంపేట ఏసీపీ పి గోపాలకృష్ణమూర్తి, అల్వాల్ ఎస్హెచ్ఓ ఏ ప్రశాంత్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె వీరబాబు, ఎస్ఐలు కె చంద్రశేఖర్, ఏ మల్లేష్ న్యాయ విభాగం సిబ్బంది ఛేదించారు. ఇళ్ల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన ఆభరణాలను బ్యాంక్ భద్రపెట్టుకలో ఉంచుకోవాలని, గృహ సేవకులు, వాచ్మెన్ల వివరాలను తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కాబట్టి ఈ యొక్క కేసుని ఇంకా అంటే అతి త్వరలో ఒక 1 వీక్ గ్యాప్ లోపలనే కేసు రిటైన్ చేసినందుకు అందరికీ కూడా ఇతనితో పాటు ఈ పాపాని రాజు ఇతను డెలివరీ బాయ్, అదేవిధంగా మహేష్ చారి ఇతను గోల్స్ ఈ సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని పట్టుకోవడం, ఇంట్రాగేషన్ చేయడం కూడా టోటల్ 13.5 గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 330. అయితే ఈ సందర్భంగా ఒకటి పబ్లిక్ కమ్యూనిటీకి అప్పీల్ ఏంటంటే, రీసెంట్లీ మన మల్కాజ్గిరి కమిషనరేట్లో సిపి మేడం గారు మీ సురక్ష కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్ డొమెస్టిక్ హెల్పర్స్ అంటే మేడ్స్ కానీ, తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 27వ తారీఖు నాడు మేడిశెట్టి శ్యామరావు, ఇతను చంద్రపురి కాలనీలో ఉంటాడు, ఇతను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను 3వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు నాడు ఇతను ఫ్యామిలీ అంతా కలిసి వీళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు లాక్ వేసుకొని వెళ్ళిన తర్వాత 27th నాడు రిటర్న్ వచ్చినాక చూసుకుంటే ఈ లాక్ బ్రేక్ అనేది జరగడం అయింది. అదేవిధంగా లోపల అల్మారా కూడా లాక్ కూడా అది కూడా ఓపెన్ చేయబడి ఉన్న తర్వాత ఇతను వెరిఫై చేస్తే దాదాపు 13.5 తులాల గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా 330 గ్రామ్స్ సిల్వర్ ఐటమ్స్ థెఫ్ట్ అయినట్లు గమనించి మన అల్వాల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ ఇన్స్పెక్టర్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వీరబాబుకి ఈ కేసు అనేది ఇన్వెస్టిగేషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం, క్లూస్ టీమ్ తోటి అన్నీ కూడా మైన్యూట్గా వెరిఫై చేసిన తర్వాత అనుమానితుల్ని వెరిఫై చేసి తర్వాత ఫైనల్గా ఈ యొక్క ఇంటికి ఆపోజిట్లో లోవరాజ్ అని ఇతను వాచ్మెన్గా పనిచేస్తాడు. ఇతన్ని అనుమానం మీద తీసుకొని ఇంటరాక్షన్ చేసిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్, ఈ థెఫ్ట్ ఇతనే దొంగతనం చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. తర్వాత దానికి సంబంధించిన టోటల్ గోల్డ్ ఐటమ్స్, ఆర్నమెంట్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది. గోల్డ్తో పాటు సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ డిటెక్షన్లో భాగంగా మన డిఐ వీరబాబు, అదేవిధంగా ఈ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, మల్లేష్, ఇంకొక సబ్ ఇన్స్పెక్టర్, తర్వాత ఈ క్రైమ్ టీమ్ అందరూ కూడా ఈ అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో చాలా ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం కానీ, క్లూస్ సేకరించడం కానీ, తర్వాత ఈ సస్పెక్ట్ని ఐడెంటిఫై చేయటం, అతన్ని పట్టుకోవటం, ఇంట్రాగేషన్ ఇదని కూడా చాలా చాకచక్యంగా చేయటం వల్ల ఈ యొక్క కేసు అనేది డిటెక్ట్ కావడం జరిగింది. ఈ టోటల్ 13.5 దాదాపు ఒక 20 lakhs దాకా ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ ఉంది. కాబట్టి ఈ యొక్క కేసుని అంటే అతి త్వరలో ఒక 1 వీక్ గ్యాప్ లోపలనే ఈ కేసు కూడా అప్డేట్ చేయడం. రాజు ఇతను డెలివరీ బాయ్, అదేవిధంగా మహేష్ చారి ఇతను గోల్డ్ స్మిత్ సత్యమనగర్ ఉంటారు. వీళ్ళు రిసీవర్, వీళ్ళ దగ్గర నుంచి కూడా
ఈ ఐటమ్స్ కొంత సీజ్ చేయడం జరిగింది. వీరిని కూడా ఈ రిసీవర్